నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే స్పెషల్ రెసిపీ ఫర్ టిఫిన్, అది పూరి విత్ ఆలూ కర్రీ అండ్ మామిడి పళ్ళ రసం. ఆల్రెడీ మీరు ఇంతకుముందు పెట్టిన షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, కానీ ఫుల్ వీడియో పెట్టలేదు కదా గైస్, అందుకే పెట్టేస్తున్నాను. ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి, కొద్దిగా షుగర్, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే పూరి మంచిగా పొంగుతుంది గైస్. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా అయ్యే వరకు తడుపుకొని మూత మూసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆలూ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దామా గైస్. ముందుగా కావాల్సిన పదార్థాలు కొబ్బరి, ఆలూస్, క్యారెట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి, జీలకర్ర అండ్ కొద్దిగా సాల్ట్. ముందు ఆలూస్ని, ఆనియన్స్ని, క్యారెట్స్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకొని ఒక జార్ తీసుకొని అందులోకి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు అండ్ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు ఇంకా ఆల్రెడీ కారం మిక్సీకి వేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు గైస్. అవి బాగా వేగిన తర్వాత ఇలా ఆలూస్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆలూస్ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ అండ్ క్యారెట్ పీసెస్ కూడా అందులోకి వేసేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ ప్లేట్లో వాటర్ పోసుకొని కడిగి ఇంకా అందులో నుంచి తీసి డైరెక్ట్గా కుక్కర్లో వేసుకోవాలి గైస్. తర్వాత మొత్తం మంచిగా అన్నీ మిక్స్ చేయాలి. అవి కొద్దిగా వేగిన ఒక 1 to 2 minutes వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చికారం వేసుకొని కలుపుకోవాలి గైస్. పచ్చికారం వేసుకొని కలుపుకున్న తర్వాతనే టమాటోస్ వేయాలి, ఎందుకంటే టమాటోస్ తొందరగా ఉడికిపోతాయి కదా గైస్. సో అందుకే పచ్చికారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ కారం అన్ని పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి గైస్. మా మమ్మీ చూస్తుంది కదా, అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ లేదా సరిపడా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి గైస్. మినిమం 3 to 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆలూస్ అవి కొద్దిగా ఉడకాలి కదా. సో 3 to 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా ఈజీ ప్రాసెస్ గైస్ ఇది. ఊకే స్టవ్ దగ్గరనే ఉండి నించొని కలపకుండా కుక్కర్లో పెట్టుకొని చేసుకుంటే ఇది ఈజీ ప్రాసెస్ గైస్. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి గైస్. ఇంకా మీకు ఫస్టే పిండి ఎలా తడుపుకోవాలో చూపించాను కదా గైస్. ఇగో ఇలా మెత్తగా ముద్దగా తడుపుకోవాలి. ఇంకా మామిడి పళ్ళ రసం కూడా ఎలా చేసుకున్నామో చూసిస్తాను గైస్. మేమైతే డైరెక్ట్ చెట్టు మీద కాయలు తెచ్చుకున్నాం గైస్. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి రసం పళ్ళు గైస్. ఒక 2 పళ్ళు మాత్రమే ఇంత బౌల్కి రసం అయింది. చాలా స్వీట్గా ఉన్నాయి. కాకపోతే ఇంకా స్వీట్ తినాలనుకునే వాళ్ళు ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. పాలు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. కానీ ఎప్పుడు రసంని మాత్రం మిక్సీకి పట్టకండి గైస్, మిక్సీకి పడితే టేస్ట్ పోతుంది. సో మిక్సీకి పట్టకుండా రసాలు కాబట్టి చేయితోనే మంచిగా నీట్గా పిండుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా గైస్, 3 to 4 విజిల్స్ వచ్చాక
స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత తీసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే కర్రీని మొత్తం. చూస్తున్నారు కదా గైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది, మామిడి పళ్ళ రసం కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి, పూరియే. ఇంకా పూరి కూడా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను గైస్, చూసేయండి. ఫస్ట్ ఇక మా మమ్మీ అయితే పిండిని మంచిగా ఇలా ఉంటలుగా ఉల్లలు చేసి పక్కకు పెట్టుకొని పూరి అయితే రుద్దుకుంటుంది. నేను మధ్యలో వచ్చి వీడియో తీసాను గైస్. సో అప్పటికే అన్ని రుద్దేసేసింది మా మమ్మీ. ఇంకా ఇలా రుద్దినాక బాగా నూనె వేడెక్కిన తర్వాత ఇంక ఇలా పూరీలు బాగా పొంగే వరకు కాల్చుకోవాలి గైస్. పూరి ఎంత పొంగితే అంత తినాలనిపిస్తుంది కదా. సో ఇంక ఇలా పూరి బాగా పొంగే వరకు కాల్చుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా 3 రెడీ అయిపోయాక ఏం చేస్తాం గైస్, ఇంకా తినేయడమేగా మన పని. సో ప్లేట్లోకి కర్రీ వేసుకొని పూరి పెట్టేసుకొని ఒక బౌల్లో మామిడి పళ్ళ రసం వేసుకొని తింటుంటే ఆహా ఆ టేస్ట్ కానీ వేరే ఉంటుంది గైస్. చాలా మంది పూరి ఇష్టపడే వాళ్ళే ఉంటారు కదా. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చేసుకొని తిని చూడండి గైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ గైస్.